టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకి భగవత్ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ అందరికీ లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. ఇంటికి ఈ లక్ష్మీదేవి అలా స్థిరంగా ఉండిపోవాలి అంటే కుదురుతుందా? లక్ష్మి అంటే చంచల స్వభావం కలది అని అంటారు. చంచల, చపల అనే 2 పేర్లు కూడా ఉన్నాయట అమ్మవారికి. ఆవిడ చాలా చంచలంగా ఉంటుంది, అంటే అలా స్థిరంగా ఉండదు. ఆవిడ అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటుంది, చాలా చపలంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఎక్కువసేపు లక్ష్మీదేవిని ఎక్కడ ఉండనివ్వరట. ఆయన కూడా రా రా అని పిలుస్తూ ఉంటారు, ఆవిడ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇలా అయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఎలా? స్థిర నివాసం ఉండిపోవాలి అంటే ఎలా? అంటే దీనికి కొన్ని విషయాలు మన శాస్త్రం చెప్తోంది. అది ఏంటి అంటే, మనం సంపాదించుకున్న ధనం అలా కూడబెట్టుకుని ఇల్లంతా నింపుకోవడం కాదు. ప్రవాహం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఎంత మనకి డబ్బు వస్తోందో, డబ్బు రూపంలోనో విద్య రూపంలోనో మనకున్న లక్షణాల రూపంలోనో నేను ఏ పనులు చేయగలుగుతాను, నేను ఈ పనులు చేయగలను, అందరి కోసం చేయగలగాలి, కేవలం నా కోసం కాదు. నా దగ్గర ఈ విద్య ఉంది, ఈ విద్యని నాలోనే పెట్టుకుని నేనే దానితో భోగభాగ్యాలు అనుభవించకుండా నలుగురికి ఆ విద్య చెప్తాను. అలాగే నా దగ్గర ఉన్న ధనం అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి దీన్ని ఇలా పెట్టుకోకుండా నేను దాన్ని పంచి పెడతాను. ఈ ప్రవాహం అన్నది ఉండాలి. కేవలం అది డబ్బు విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో మనకి ఏ లక్షణాలైతే ఉన్నాయో అవన్నీ లక్ష్మీ అనుగ్రహం. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం డబ్బు కాదు. ముఖ్యంగా లక్ష్మి ఎక్కడ ఉంటుంది స్థిరంగా అంటే, ఎవరైతే ధార్మికమైన జీవితాన్ని గడుపుతారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే ఎప్పుడూ తృప్తిగా ఆనందంతో బ్రతుకుతారో, కొంతమందికి 100 రూపాయలున్నా తృప్తి ఉండదు, 1,00,000 రూపాయలున్నా 1,00,00,000 రూపాయల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది 10 రూపాయలు ఉన్నాయి కదా అని ఆలోచిస్తారు. ఏది ఉందో అది పోల్చుకోవడం వేరు, ఏది లేదో దాని గురించి ఏడవడం వేరు. అందుకని మనం ఎప్పుడూ కూడా భగవంతుడు నాకేమిచ్చాడు ఒకసారి పోల్చుకున్నట్లయితే మనం అసలు ఎన్ని విషయాలు రాసుకోవచ్చో ఒకవేళ రాయటం మొదలు పెడితే. కానీ మనం ఎప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఏది లేదు ఏది లేదు ఏది లేదు దాని వెంటే తిరుగుతూ ఉంటాం. అందుకే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే, లక్ష్మి అంటే ఏమిటి? కేవలం డబ్బు మనకి ఆనందాన్ని ఇవ్వదు. బాగా దాహం వేస్తోంది, నీరు తాగాలి, నీరు తాగితేనే దాహం తీరుతుంది. కానీ అక్కడ నీరు లేదు, ఒకరెవరో వచ్చి మనకి చేతిలో 1,00,000 రూపాయలు పెట్టారు, ఏం చేసుకుంటాం ఆ డబ్బుని? తాగుతామా? లేదు. ఆ డబ్బుతో అక్కడ ఏమైనా కొనుక్కుందామన్నా నీళ్లు అన్నవి దొరకవు. మరి ఇప్పుడు ధన్యత అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ధనం వల్ల వస్తుందా సంతోషము? లేకపోతే ఆ సమయంలో మనకి ఏది కావాలో దొరికిందా? లేదు. బాగా ఆకలి వేస్తుంది, ఆ సమయంలో ఇంత డబ్బులు ఉన్నాయి, లేకపోతే నాకు అక్కడ ఇంత ఆస్తి ఉందంటే సరిపోతుందా? అన్నం కావాలి కడుపు నింపుకోవడానికి. అలాగే ధనం అన్నీ కొనుక్కుని మనకి ఇవ్వలేదు. చక్కని ఆరోగ్యం కావాలి. ఎంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఆరోగ్యం లేదు అంటే ధనం లేక కాదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళతారు, కానీ వాళ్ళకి ఆరోగ్యం లభించదు. ఎన్నో పదార్థాలు ఇంటి నిండా ఉంటాయి, కానీ తింటే అరిగించుకునే శక్తి వాళ్ళకి ఉండదు. కాబట్టి డబ్బు లేక కాదు, హోదా లేక కాదు, భోగములు చుట్టూ ఉంటాయి. యోగం ఉండాలి. భోగాన్ని అనుభవించే యోగం ఉంటే అదే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీ అనుగ్రహం అంటే ధన్యతను పొందడం, నవ్వుకోగలడం, ఆనందంగా ఉండగలడం, తృప్తితో మిగిలిపోవడం, సంతోషంగా ఉండగలడం, ఎప్పుడు ఏదో ఒక బాధతో ఏడుపు కాకుండా, పరనింద చెయ్యకుండా ఉండగలడం, అవతల వాళ్ళలో ఎప్పుడు తప్పులు చూస్తూ ఉండటం, ఇలాంటి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. మనం ఎంతో ఓర్పుతో సహనంతో ఎప్పుడు సంతోషంగా ఉండగలిగితే ఆ సంతోషం ఎక్కడి నుంచి రావాలి? నా దగ్గర ఏముంది అన్నది కాదు, ఏముందో పోల్చుకోగలగాలి. అలా ఎవరైతే వెతుకుతారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. అప్పుడు ఆ ధన్యత ఉంటుంది. అంటే ఏది అవసరమో, ఈరోజు బాధగా ఉంది, ఒక మంచి మిత్రుడు పక్కన కూర్చుని చక్కగా మంచి మాటలు చెప్పగలగాలి, అటువంటి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు ఆకలి వేస్తుంది, కడుపు నిండేటట్టు ఏదైనా దొరకాలి, దొరుకుతుంది. దాహం వేస్తుంది, నీరు దొరుకుతుంది. అలాగే ఏదో ఆపదలో ఉన్నాం, ఎవరైనా రక్షించాలి, ఎవరే ఒకరు వచ్చి రక్షిస్తారు. వీటన్నిటికీ డబ్బులతో సంబంధం ప్రతిసారి ఉండదు. ధన్యతను ఎవరైతే పొందుతారో వాళ్ళు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందినట్టు. అలా ధన్యత పొందాలి అంటే తృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి, ధార్మిక జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అవతల వాళ్ళని ఎప్పుడు భగవంతుణ్ణి చూస్తూ ఇబ్బంది పెట్టకూడదు. ఇటువంటి లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో బ్రహ్మ అడుగుతారట, ఈ వ్యక్తికి ఎంత సంపద ఇవ్వాలి అమ్మా అని. అమ్మ అంటుందట, ఈ వ్యక్తి ఎంత ఇచ్చాడు అని అడుగుతుందట. కాబట్టి లక్ష్మీదేవి ఉండాలి అంటే ప్రవాహం ఉండాలి.
ఆవిడని అలా మన దగ్గర పెట్టుకుంటే ఆవిడ మన దగ్గర ఉండదు. ఎంత ఇస్తూ ఉంటే అంత లక్ష్మి ఎన్నో రూపాలలో మన దగ్గరకు వస్తుంది. లక్ష్మీదేవి ఉండాలి అంటే ఇలా ఉండాలి. లక్ష్మీ కళ అని అంటారు కదా. ఎవరైతే నిత్యము తృప్తిగా ఆనందంగా ఉంటారో, అవతల వాళ్ళని ఆనందింపచేస్తారో, అనవసరమైన మాటలు మాట్లాడారో, మాట ద్వారా పాపములు చెయ్యరో, మనో సంకల్పాలు బలంగా ఎవరికైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి నివాస స్థలములు అంటే ఇవి కేవలం బంగారమో సంపదో లక్ష్మి కాదు. ఎంత మనం పంచిపెట్టగలిగితే, అది కూడా ఏదో వస్తుందన్నది కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు నేను ఇవ్వగలుగుతున్నాను అనే ఆలోచనతో ఎప్పుడైతే పంచి పెడతామో మన దగ్గర ప్రవాహం అన్నది ఉంటుందో ఖచ్చితంగా ఎన్నో లక్షణాలతో ఈ జీవుడు సంస్కరింపబడతాడు. ఆ లక్షణాలన్నీ లక్ష్మీదేవియే. నమస్తే.